చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగే ఆషాఢమాస బోనాలు గోల్కొండకోటలో ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మకమైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి కుమ్మరులు తొలి బోనం సమర్పించి ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. లంగర్ హౌస్ నుంచి పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, ఘటాల ఊరేగింపుతో ప్రభుత్వం తరపున మంత్రులు బంగారు బోనం, పట్టు వస్త్రాలను సమర్పించారు. బోనాలతో గోల్కొండ పరిసర ప్రాంతాలు భక్తజన సందోహంగా మారాయి. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మకమైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కుమ్మరులు తొలి బోనం సమర్పించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ లంగర్ హౌస్ నుంచి ప్రభుత్వం తరపున బంగారు బోనం, పట్టు వస్త్రాలను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమర్పించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 15,05,00,000 రూపాయలతో ఈ ఉత్సవాల కోసం కేటాయించింది. బోనాలను సమర్పించేందుకు వచ్చిన భక్తులతో గోల్కొండ కోట కిటకిటలాడుతోంది. గోల్కొండ బోనాల వేడుకల్లో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు పలువురు ప్రముఖులు జగదాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పోతురాజుల విన్యాసాల్లో ఉత్సాహంగా పాల్గొని చేతిలో కొరడా పట్టుకుని నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. బోనాలు ప్రారంభమైన మొదటి రోజే ఎంపీ ఈటెల రాజేందర్ వచ్చి మొక్కులు చెల్లించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మహోత్సవమని ఈటెల కొనియాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2,000 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రామ్దేవ్గూడ, లంగర్ హౌస్, బంజారా దర్వాజా తదితర మార్గాల్లో రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని సిపి తెలిపారు. వర్షాకాలం మొదలైన తర్వాత ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి బోనం మా కుమ్మర సమాజం, మా ఆడబిడ్డలు గోల్కొండ అమ్మవారికి సమర్పించిన తర్వాత లష్కర్ బోనాల పేరిట హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో ఈ బోనం సమర్పించబడుతుంది. ఆ తదుపరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బోనాన్ని సమర్పించుకునేటువంటి ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాలు కొనసాగుతా ఉంది. మేము ఏ మట్టినైతే నమ్ముకొని, ఏ భూతాలనైతే నమ్ముకొని మేము వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉన్నామో, దాన్ని నమ్ముకొని ఇతర వ్యాపారాలు అయితే ఉన్నాయో అవన్నీ చల్లగా ఉండాలంటే మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందాలని చెప్పి మొక్కులు చెల్లించుకునే సాంప్రదాయం ఇక్కడ ఉంది. ఈ సాంప్రదాయాన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా రాబోయే తరాలకు కూడా సజీవంగా ఉంచేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ గోల్కొండ బోనాల జాతర. ప్రతి సంవత్సరం ఈ పండుగకి ఒక కమిటీని వేసుకొని ఈ కుమ్మర సోదరులలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా కలిసికట్టుగా జరుపుకునేటువంటి బోనాల పండుగ. ఈ బోనాల పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. దాదాపు ఈరోజు ఇక్కడ 2,000 మంది సిబ్బందితో మనం బందోబస్తు చేయడం జరుగుతుంది. సీసీటీవీ ఏర్పాటు చేశాను, స్పెషల్ టీమ్స్, షీ టీమ్స్, అన్ని చోట్ల కూడా భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది. డ్రోన్ కూడా వాడడం జరుగుతుంది. ప్రతిసారి కూడా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ఈసారి కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా వచ్చే భక్తులందరూ కూడా కోరుతున్నాను, అన్ని రోజు కూడా మీకు మన ట్రాఫిక్ అడ్వైజరీ ఇవ్వడం జరుగుతుంది. దాని అందరూ కూడా పాటించాలని చెప్పి కోరుతున్నాను. దశాబ్దాల నుంచి మనము ప్రతి పండుగకు ప్రజలందరూ కూడా బాగా సహకరించారు హైదరాబాద్ సిటీ పోలీసుకు. ఈసారి కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను.